Good morning. Today I thought we will start our Yathalapam Telugu blog. ఇవాళ యథాలాపంలో ఒక చిన్న కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకున్నాను. అంటే సరదాగానే, కానీ కొంతమందికి లైక్ అవ్వచ్చు, లేకపోవచ్చు. బీవీ అండ్ బీపీ. బీవీ అంటే హిందీలో మన భార్యని అట్లా అంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. బీపీ అంటే తెలుసు కదా, బ్లడ్ ప్రెషరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొంచెం బీపీ చూడండి అన్నారు. బీపీ చూడడానికి ఏం లేదండి, మీ బీపీ కంట్రోల్లో ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అన్నాడు. ఆహా, ఇదేదో బాగుంది అనుకుని, బీపీ కంట్రోల్లో ఉంటే బీపీ ఎలా కంట్రోల్లో ఉంటుందండి అని అడిగాను. అంటే ఆయన అన్నాడు, బీవీ కంట్రోల్లో ఉండడం కదండి, మీరు బీవీ కంట్రోల్లో ఉండాలండి అన్నాడు. అమ్మో, ఇది ఎక్కడ గొడవ? నేను అనుకుంటున్నాను బీవీ కంట్రోల్లో ఉంటే బీపీ కంట్రోల్ అంటే బీవీ నా కంట్రోల్లో ఉండాలనుకుంటున్నాను, నన్నే బీవీ కంట్రోల్లో ఉండమంటున్నారని. ఎందుకండి మీరు అంటే చెప్పండి, మీరు బీవీ కంట్రోల్లో ఉన్నారా అని అడిగాను. మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే యశోదలో వర్క్ చేసుకుంటున్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, బీవీ కంట్రోల్ అంటే ఏం లేదండి, బీపీ ఏం చెప్తే అది ఓకే అనడం అండి, దానివల్ల మీకు బీపీ ఉండదండి. లేదనుకోండి, అప్పుడు ఇలా చేయలేదు అలా చేయలేదు అని చెప్పి మనం 40 years బ్యాక్ మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ దాన్ని వెనక్కి తీస్తారంటే, అయ్యా మీ మీ వయసే 40 ఉంది, మీరు 40 years బ్యాక్ అని అలా అంటున్నారంటే, లేదండి నా గురించి చెప్పట్లేదు, మీ గురించి చెప్తున్నాను, మీ మ్యారేజ్ అయ్యి 40 years అయిందని నాకు తెలుసు కదా, అందుకని నాకు. ఆహా, అదే అండి సంగతి అని అయితే ఇంకా అందరి నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తుంటే బీవీ అండ్ బీపీ రిలేటెడ్ అంటే అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, సార్ బీపీ ఒకటి ఇంగ్లీషు ఒకటి హిందీ అయినా కూడా రెండు రిలేటెడ్గా అనిపిస్తున్నాయండి, మీరు చెప్పింది వెరీ ఏమంటారు థాట్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి అలా. సరే, మళ్ళీ మా ఆవిడ దగ్గరికి చెప్తే ఎలాగో ఏముంటుందో కానీ ఇవాళ యథాలాపం అందులో అది కవర్ చేద్దాం అనుకున్నాను. దీనికి చెప్పబోయే ముందు ఒకటి చెప్పాలి. మా నాన్నగారు కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవారు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మా ఇంట్లో మా లెక్క ప్రకారం మా ఫాదర్ ఏం చెప్తే అది జరిగేది, మా అమ్మగారు చెప్పినట్టుగా జరగదు అని చెప్పను కానీ, బట్ ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక కథ రాశారు. ఆ కథ ఏంటంటే భావి సంఘం అని. భావి సంఘం ఏంటి అంటే, భవిష్యత్ గురించి. భావి అంటే భవిష్యత్ అని ఉంటుంది. అదేమో నేను అప్పుడు చదవలేదు. తర్వాత ఈ మధ్యన చూస్తే భావి అంటే భార్యా విధేయుల భావి సంఘం అంటే భార్యా విధేయుల సంఘం అని. సో నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఎవరో మనకు కనిపిస్తే, మా నాన్నగారు ఈ రిటైర్ అయిన తర్వాత చాలా హ్యూమర్ మీద పుస్తకాలు రాశారండి. దాంట్లో హాస్యత్వరణం అని తెలుగు అకాడమీకి 2 బుక్స్ ఎడిట్ చేశారు. మొత్తం చిలకమర్తి లక్ష్మీనరసింహం నుంచి పానుగంట లక్ష్మీనరసింహం గురించి, అక్కడి నుంచి బారిష్ భారతదేశం వాళ్ళందరినీ కలెక్ట్ చేస్తూ పుస్తకాలు రాశారండి. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే భావి సంఘం అనే కథ రాశారండి. ఆ భావి సంఘం అంటే ఏంటండి అన్నారు. భార్య విధేయుల సంఘం అండి అన్నారు. వాళ్ళండి, భావి సంఘంలో సభ్యులు కాని వారు ఎవరు అన్నారు. అది కాదండి, మరి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కరెక్ట్గా అంటే ఆయన చెప్పినట్టుగానే మా ఇల్లు నడుస్తుందంటే అది అందులోని విచిత్రం ఉందండి. ఎవరినైనా ఏదైనా అన్నారనుకోండి, పలానా మా ఇంటికి రండి అని, నేను మా ఆవిడని కడుక్కు చెప్తానండి అని అంటారు కొంతమంది. నిజం చెప్పేవాళ్ళు. కొంతమంది ఏమంటారంటే, నేను ఆలోచించి చెప్తానండి అన్నారు. ఆలోచించడం అంటే ఏం లేదండి, భార్యని కన్సల్ట్ చేయడమేనని చెప్పారు. సో అందువల్ల ఈ బీపీ కంట్రోల్ అన్నది ఒక విధంగా చెప్పాలంటే ఇట్ హెస్ గాట్ ఏ పాస్ట్ హిస్టరీ అని అనిపించింది నాకు. మరి పతి పరమేశ్వర్ అంటారు కదండి, మరి వాళ్ళందరూ పండగల్లో వాటిలోనూ పట్టు చీరలోని కట్టుకుని మనకి కాళ్ళకి నమస్కారం పెడతారండి, మరి అదేంటండి అని అడిగాను. ఒక ఆయన పెద్ద ఆయనే,
అన్నారు మళ్ళా ఈ ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో కూడా ఇదే భర్త దొరకాలని అంటారండి వాళ్ళు. అది ఎందుకనంటే ఈ లైఫ్లో మొత్తం అంతా వాళ్ళని బాగా ట్రైన్ చేసి మంచిగా మనం వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి మళ్ళా నెక్స్ట్ లైఫ్లో ఇంకోటి వస్తే మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేయడం కష్టం అండి. అందుకని ఇదే హస్బెండ్ బాగా ట్రైన్ అయిన హస్బెండ్ అదేంటిది వస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంటాను. ఆహా అదే అండి సీక్రెట్. నేను ఇంకా ఏదో 7 జన్మలకి ఇదే హస్బెండ్ కావాలంటే ప్రేమ అనుకున్నానండి అన్నారు. అదేం కాదండి, మళ్ళీ ట్రైనింగ్ వేస్ట్ పోతుంది, తర్వాత కొత్త మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవాలి అందుకని చెప్పి. ఏమండి ఒకసారి లోపల రండి అని ఒక సినిమాలో కథ ఉండేది. లోపల రండి అంటే ఆ, వచ్చిన తర్వాత మొన్న F2 అని ఒక సినిమా వచ్చింది, అందులోను అంతేకండి అంతే కదా అంటుంటాడు వాడు. సో నేను అన్నాను ఆ సినిమా చూసి, అది మేము అంతే కదా అని అనేవాళ్ళం కాదు, మేము వి హ్యావ్ అవర్ ఓన్ మైండ్. ఎప్పుడైతే కొంచెం బీపీ పెరిగిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బీపీ కంట్రోల్ నేను మనకి మైండ్ ఉండడం కాదు, విష్ణు మనోనుకూలే అని లక్ష్మీ గారికి చెప్పారు. మరి అదేంటండి అని మా గురువుగారిని అడిగాను. విష్ణు మనోనుకూలం అని చెప్పారు కదా ఇక్కడ మీరేంటండి వీళ్ళందరూ ఇలాగ ఒప్పుకోవాలంటే ఆయన అన్నారు, అలా కాదు, భార్యనే పెళ్ళాన్నే ప్రేమించలేనివాడు ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తాడు, ప్రపంచాన్ని ప్రేమించలేని వాడిని పరమేశ్వరుడు ఎలా ప్రేమిస్తాడు, అందువల్ల భార్యను ప్రేమించడం అన్నది తను తాను ప్రేమించుకోవడం కదే. బయట నుంచి కష్టపడి రాగానే ఏం తిన్నారు అని చెప్పి భోజనం పెట్టడం, తర్వాత ఇంట్లో కంఫర్ట్ అంతా చూడడం, ఇవన్నీ చూడడం భార్య చేస్తుంది. కాబట్టి భార్య విధేయుడు అన్న మాట అనడం కంటే కూడా భార్యకి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవడం అన్న చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా గురువుగారు తేల్చారు. సరే మరి మీరేం చేస్తున్నారని అడగడం మంచిది కాబట్టి కాబట్టి గురువుగారిని అడగలేదు. సో ఇవాళ నేను కూర్చుని మార్నింగ్ కాఫీ తాగుతుంటే అనిపించింది అనమాట, ఎప్పటి నుంచో అనుకునేవాడు అనమాట, పొద్దున్నే లేచి కాఫీ అని గుండమ్మ కథలో జమున అన్నట్టుగా అంటే వైఫ్ తీసుకొచ్చి కాఫీ ఇస్తుందని. సో అది ఎలాగూ కుదరలేదు కదా, మనమే కాఫీ చేసి కాఫీ అని ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటే, మనం లేచినప్పుడు భార్య లేవాలి కదా, అందుకని ఎందుకైనా మంచిదని పాలు కాచేసి కాఫీ కలిపేసుకుని కాఫీ తాగుతూ ఇలాగా ఎవరి కాఫీ వాళ్ళు కలుపుకుంటే భార్యల్ని కష్టపెట్టినట్టుగా ఉండదు, వాళ్ళు సంతోషిస్తారు. సో అందువల్ల భార్య కంట్రోల్లో ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుందని ఇవాళ యథాలాపాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్, పోలా ప్రగడ.